నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్న వాళ్ళు తెలంగాణకు నూతన గవర్నర్, హైకోర్టు న్యాయమూర్తి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించాడు. ఈయన ఎవరు? ఇంతకుముందేమో జిష్ణుదేవ్ ఉన్నారు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన స్థానంలో కొత్తగా శివప్రతాప్ శుక్లా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా హాజరయ్యారు. తెలుగులో ప్రమాణం చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన శుక్లా, ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్, కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో మొట్టమొదటి స్పీచ్ గవర్నర్ ఇవ్వనున్నాడు. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించిండు. అయితే ఉత్తరప్రదేశ్కి చెందిన శుక్లా అనూహ్యంగా తెలుగులో ప్రమాణం చేసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. ఈయన తెలంగాణకు 4వ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. వీరితో పాటుగా హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, డీజీపీ బి శివధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. 16వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అదే రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. గత వారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న శుక్లాను తెలంగాణకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు తెలంగాణ గవర్నర్గా ఉన్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు గవర్నర్గా పంపించారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన శివప్రతాప్ శుక్లా విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో చురుకుగా పనిచేశారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో పలు కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. అనంతరం 2016లో రాజ్యసభకు ఎన్నికై కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా సేవలు అందించారు. 23 ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ పాలన లేనటువంటి రాష్ట్రాల్లో కొంచెం గట్టి గవర్నర్లను ఏర్పాటు చేసే దశలు మారుతుంటాయి. అప్పుడప్పుడు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు, మార్పిడి చేస్తుంటారు. శుక్లా పూర్తిగా ఆర్ఎస్ఎస్ వ్యక్తి. ఎక్కడైనా హిందువులకు, హిందూ దేవాలయాలకు నష్టం జరుగుతున్న సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా చేతులు కట్టుకొని కూర్చున్న సమయంలో ఇలాంటి గవర్నర్లు ఒక అడుగు ముందుకు వేస్తారు, పోలీస్ శాఖను ఆదేశిస్తారు. చట్టబద్ధంగా నిందితులు ఎవరున్నారో వాళ్ళని అరెస్ట్ చేయం గవర్నర్ కూడా అనొచ్చు. ఎప్పుడూ సైలెంట్ మోడ్లో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు పూర్తిగా అంకితమైనటువంటి వ్యక్తి శుక్లా. కాబట్టి ఓ రకంగా ఇటువంటి గవర్నర్ల వల్ల హిందువులు నిర్భయంగా ఉండడానికి 100కు 100% ఆస్కారం ఉంటుంది. అందుకే కావచ్చు మరి బీజేపీ ప్రభుత్వం గట్టి ఆర్ఎస్ఎస్ వాదిని ఇవాళ గవర్నర్గా నియమించిందంటే దీని వెనకాల తెలంగాణలో జరుగుతున్నటువంటి విపరీతమైన ధోరణులు, ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళు చెలరేగిపోతున్నారు, హిందువులు ఐకమత్యం పెరుగుతూ ఉంది. ఇవంతా కూడా చూస్తూ ఉన్నారు ప్రభుత్వం. అంతే, అసలైనటువంటి నిందితులను అరెస్ట్ చేయకుండా ఉద్యమాలు, రాస్తారోకోలు చేస్తున్నటువంటి వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళపైన కేసులు పెడుతున్న ఈ సమయంలో ఒక ఆర్ఎస్ఎస్ వాది గవర్నర్గా కావడం తెలంగాణలో ఉన్న హిందువులకు శుభవార్త. ఏమంటారు ప్రేక్షకులరా? శుక్లా గవర్నర్గా రావడం మంచిదే కదా. దీనిపై మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.